ఒకప్పుడు ప్రపంచ నలుమూలల జ్ఞానాన్ని ఒక్కచోట చేర్చిన ప్రదేశం ఉండేది. ప్రపంచంలోనే గొప్ప మేధావులు అక్కడ కలిసి చర్చలు జరిపేవారు, ఆలోచనలు పంచుకునేవారు, కొత్త ఆవిష్కరణలు చేసేవారు. ఆ ప్రదేశమే అలెగ్జాండ్రియా మహాగ్రంథాలయం. జ్ఞానం, విజ్ఞానం, తత్వశాస్త్రానికి చిహ్నంగా నిలిచిన అద్భుత కేంద్రం. కానీ ఈ జ్ఞాన సముద్రం ఒక్కసారిగా మాయమైపోయింది. అది కాలిపోయిందా, దొంగలించబడిందా, లేక మనమే మర్చిపోయామా? ఈ మిస్టరీ ఏంటో ఈరోజు తెలుసుకుందాం రండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కాలాన్ని వెనక్కి తిప్పి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితానికి వెళ్దాం. అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం తర్వాత అతని సామ్రాజ్యం అతని సైన్యాధికారుల మధ్య విభజించబడింది. వారిలో ఒకరు టొలమీ ఫస్ట్ సోటర్. ఈజిప్ట్ పాలకుడిగా ఎదిగాడు. టొలమీకి ఒక కల ఉండేది, అలెగ్జాండ్రియాను ప్రపంచంలోనే జ్ఞాన రాజధానిగా మార్చాలనేది. అందుకే ఆయన ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ప్రపంచం నలుమూలల నుంచి పుస్తకాలు తెప్పించడం, చరిత్రలు, సూత్రాలను అన్నీ ఒకచోట ఉండేలా అతను ఆజ్ఞాపించాడు. ఈ గ్రంథాలయం మ్యూజియం అనే దేవాలయం పక్కన ఉండేది. అది కళలు, విజ్ఞాన దేవతలకు అంకితం చేయబడిన ప్రదేశం. ఇది కేవలం గ్రంథాలయం కాదు, ఇది విశ్వవిద్యాలయాల కంటే ముందే ఉన్న విశ్వవిద్యాలయం. దాని మహత్తును ఊహించడం కూడా కష్టం. అది 500,000 స్క్రోల్స్కి పైగా పుస్తకాలను కలిగి ఉండేది. అక్కడ పనిచేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అప్పట్లోనే గొప్ప మేధావులు. యూక్లిడ్ జ్యామితి తండ్రి, ఆర్కిమిడిస్ గణిత ప్రతిభ, ఎరటోస్టోఫెన్ భూమి పరిధిని అద్భుతంగా లెక్కించిన వ్యక్తి. అలెగ్జాండ్రియాకు వచ్చిన ప్రతి నౌకను అధికారులు తనిఖీ చేసేవారు. దొరికిన పుస్తకాలు కాపీ చేయించేవారు. అసలును గ్రంథాలయాల్లో ఉంచి నకిలీను యజమానికి తిరిగి ఇచ్చేవారు. అలెగ్జాండ్రియాలో జ్ఞానం అంటే శక్తి, మరి ఆ శక్తి అంతా అక్కడే సమీకృతమైంది. కానీ ఈ అద్భుత నిధి ఒక్కసారిగా ఎలా మాయమైంది? మొదటి విధ్వంసం క్రీస్తు పూర్వం 48వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు రోమ్లో జూలియస్ సీజర్ మరియు పాంపీ మధ్య గృహ యుద్ధం జరుగుతోంది. సీజర్ నౌకలను రక్షించడానికి వాటికి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ మంటలు నౌకాశ్రయం దాటి నగరానికి వ్యాపించాయి. అప్పుడు గ్రంథాలయం కూడా ఆ మంటల్లో కాలిపోయిందని చరిత్ర చెబుతుంది. వేలాది స్క్రోల్స్ పొగల్లో కరిగిపోయాయి. ఆకాశం మీదకు జ్ఞానం ఆవిరైనట్టుంది. కానీ కొన్ని వర్గాలు అంటారు గ్రంథాలయం అంతా కాలిపోలేదు, దాని భాగాలు ఇంకా బ్రతికే ఉన్నాయని. అయితే తర్వాత ఏమైంది? రెండవ మరియు మూడవ విధ్వంసం. కాలం గడుస్తూనే ఉంది. అలెగ్జాండ్రియా మళ్ళీ పునరుద్ధరించబడింది. కానీ రాజకీయ కల్లోలం ఆ నగరాన్ని మళ్ళా తాకింది. క్రీస్తు శకం 200 ప్రాంతంలో చక్రవర్తి ఔరేలియన్ కాలంలో నగరంలో యుద్ధం చెలరేగింది. గ్రంథాలయం ఉన్న రాజభవనం ప్రాంతం బ్రూషియన్ పూర్తిగా నాశనం అయింది. తర్వాత క్రీస్తు శకం 4వ శతాబ్దంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. పగన్ దేవాలయాలు, పండితులు అన్నీ అణిచివేయబడ్డాయి. సెరాపియం దేవాలయంలో ఉన్న చిన్న గ్రంథాలయం క్రీస్తు శకం 391లో విధ్వంసమైంది. ఇది అలెగ్జాండ్రియా జ్ఞాన చరిత్రకు చివరి దెబ్బగా మారింది. శతాబ్దాలుగా వెలిగిన జ్ఞాన దీపం చివరికి ఆరిపోయింది. కానీ ఇంకా కొందరు చరిత్రకారులు చెప్తుంది ఏంటంటే గ్రంథాలయంలోని కొన్ని భాగాలు ఇప్పటికీ బ్రతికే ఉన్నాయని. తర్వాత క్రీస్తు శకం 642లో ముస్లిం సైన్యాధ్యక్షుడు అమర్ ఇబ్ను అలాస్ అలెగ్జాండ్రియాను జయించాడు. తనను ఖలీఫా ఉమర్ అడిగినప్పుడు అతను ఇలా అన్నాడని చెబుతారు: ఈ పుస్తకాలు ఖురాన్తో సరిపోతే అవి అవసరం లేదు, సరిపోకపోతే అది పెద్ద తప్పు, కాబట్టి వాటిని నాశనం చేయండి. స్క్రోల్స్ నగరంలో స్నానాల కోసం ఇంధనంగా వాడతారని పాత కథలు చెబుతున్నాయి. అంటే నీళ్లు కాచుకోవడానికి కట్టెల పొయ్యిలో వీటిని ఉపయోగించేవారు. కానీ ఇది నిజమేనా? ఆధునిక చరిత్రకారులు మాత్రం దీన్ని పురాణ కథగానే భావిస్తున్నారు. ఏ పక్క ఆధారం లేదు. అందుకే అలెగ్జాండ్రియా గ్రంథాలయం ఎలా నశించిందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. మనం కోల్పోయింది ఏంటి? ఊహించండి, ఈ స్క్రోల్స్లో ఏమేమి ఉండవచ్చని. ప్రాచీన శాస్త్రం, వైద్యం, తత్వం, మనకు ఇప్పటికీ తెలియని జ్ఞానం. కొంతమంది అంటుంది ఏంటంటే ఆ గ్రంథాలయంలో మునిగిపోయిన నాగరికతల చరిత్రలు కూడా ఉన్నాయని. అవి ఉన్నాయంటే మన చరిత్ర మొత్తం వేరే దిశలో ఉండేది. అలా జ్ఞానం ఒక్కసారిగా మాయమవడం మన మానవ చరిత్రలో అతి పెద్ద విషాదం. కానీ ఆ గ్రంథాలయం ఆత్మ ఇంకా బ్రతికే ఉంది. 2002లో ఈజిప్ట్ ప్రభుత్వం బిబ్లియోథెకా అలెగ్జాండ్రినా అనే ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మించింది. అదే పాత స్థలంలో. అది మనకు ఒక గుర్తు. పుస్తకాలు కాలిపోవచ్చు,
కానీ ఆలోచనలు మాత్రం చావవు. జ్ఞానం రూపం మారుతుంది కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది. అలెగ్జాండ్రియా గ్రంథాలయం రహస్యం. అది ఎలా నశించిందో కాదు, మనమంతా జ్ఞానాన్ని ఎంత విలువగా భావిస్తున్నామన్నదే అసలైన ప్రశ్న. అలెగ్జాండ్రియా గ్రంథాలయం ఒకప్పుడు జ్ఞానం వెలుగులు వెదజల్లిన స్థలం. ఇప్పుడు చరిత్రలో మాయమైన ఒక మర్మం. జ్ఞానం శాశ్వతంగా పోయిందా, లేక ఎక్కడో దాగి మన కోసం వేచి చూస్తుందా? ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ బటన్ కూడా కొట్టేయండి.